రండి రండి రండి. బాగున్నారండి? బాగున్నామ్మా. శివరాం, శివరాం, ఎవరొచ్చారో చూడు. రామ్మా. బాబాయ్ గారు కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఎవరే వచ్చింది? శివరాం భార్యను అతని మామగారు వచ్చారు. వాళ్ళ మామ వచ్చారా? వెరీ గుడ్. ఎక్కడికి ఎక్కడికి? అక్కడికి తర్వాత వెళుదురులే. అసలు వాళ్ళిద్దరు వచ్చినందుకు చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళ పలకరింపులు అయ్యాక తీరిగ్గా వెళుదురులే. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. బాబు శివరాం, శివరాం, ఓయ్ శివరాం, బాగున్నావా? చెప్పకుండా అమ్మాయిని తీసుకొచ్చాననే కోపం అంతా. తెలిసి అడగటం ఎందుకు? ఏం మాట్లాడాలో తోచక. తోచడానికి ఏముంది? మీ బరువు దించుకున్నారుగా. కాదయ్యా, ఇప్పుడే గుండెలు బరువెక్కుతున్నాయి. పుట్టింది మొదలు దాన్ని విడిచెప్పుడు దూరంగా లేను నేను. అలానే నా చేదస్తంతో పెళ్ళైన తర్వాత కూడా ఎల్లకాలం ఇంట్లో పెట్టుకోలేను కదా. ఈవేళ కాకపోతే రేపైనా తీసుకురావాల్సిందే. అదే నేను చెప్తున్నాను. ఆ ప్రమోషన్ ఏదో వచ్చిన తర్వాత నేనే వచ్చి మీ అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాను కదా. నీకు ప్రమోషన్ రాలేదని పెళ్ళం రావడం మానేస్తుందటయ్యా. అయినా జీతం కాక నెలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, అప్పుగా నేను ఇస్తుంటాను. అప్పు చేయడం నాకు ఇష్టం లేదండి. వెరీ గుడ్. అయితే వచ్చిందంతా సర్దుకోండి. కిరసనాయిల్ లీటర్ ఎంతో తెలుసా? కట్లిపోయి పెట్టుకుంటారు. పంచదార బ్లాక్ లో ఎంత అమ్ముతుందో తెలుసా? బెల్లం కాఫీ తాగండి అయ్యా. బియ్యం ధర ఎంత మండిపోతుందో తెలుసా? తెలుసు. ఈ ఇంటి అద్దె ఎంతో తెలుసా? అగ్గిపూల ఖరీదు ఎంతో తెలుసా? ఎందుకు? నీ తెలివితేటలకి నిప్పెడదామని. కాకుంటే ఏమిటయ్యా, కిరసనాయిల ధర పంచదార ఖరీదు గుర్తు పెట్టుకోవడం తెలివితేటలు అనుకుంటున్నావా? ధరలు మండిపోతున్నాయని ఇల్లెక్కారవటం గొప్ప అనుకుంటున్నావా? చూడు శివరాం, ధరలు పెరగకుండా అదుపులో పెట్టడం మన చేతుల్లో లేదు. ఒప్పుకుంటావా? అంచేత ఖర్చులు తగ్గించుకోవడం ఎలాగా అన్నది కాదు నువ్వు ఆలోచించవలసింది, సంపాదన పెంచుకోవడం ఎలాగా అని. అది తెలివైన వాడి లక్షణం. పరదా, వీడి రోగం కుదర్చడానికి సరైన మామ దొరికాడు. సర్లేండి, ఇప్పుడు వాదన ఎందుకు? నా పెళ్ళాన్ని నా దగ్గరికి ఎలాగూ రావాలి, వచ్చింది. ఇక మా పాటలేవో మేము పడతాం. కాకపోతే నాకు జీవితం అంటే కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అనుకోని మీ రాక నన్ను కొంచెం కలవరపరిచింది. నా మాటలు మీ మనసుకు కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. నా ఆఫీసు టైం అయింది, వస్తాను. మరేం పర్లేదమ్మా. చూడటానికి మొండిగా కనిపించినా అబ్బాయికి వ్యక్తిత్వం ఉంది. నువ్వు కొంచెం సర్దుకుపోయావంటే నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అబ్బా, మా శివయ్యకి వ్యక్తిత్వం ఒప్పుకోవడానికి ఇన్నాళ్ళకి మీరు ఒకరు దొరికారండి. తీసుకోండి. ఏమండి? వస్తున్నా. పిలిచావా? అవును, మన శివరాంకి వ్యక్తిత్వం ఉందని ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కట్టుకున్నాక తప్పుతుందా? ఇదిగో, నేను మాత్రం నీ గురించి బయట ఎంత గొప్పగా చెప్పుకుంటాను తెలుసా? అలాగే పరంధామయ్య గారు కూడా లౌకికులు, అనుభవజ్ఞుడు. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడే అమ్మా అన్యుల మనమున్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. విన్నావా గౌరీ? అది విషయం. అవును వరదా, మీకు ఆఫీస్కి టైం అయింది, ముందు బయలుదేరండి. అలాగే వస్తానండి. అలాగే చూడమ్మా, నువ్వు వంట తొందరగా తేలి చేసుకున్నావంటే మార్కెట్కి పోయి మన గౌరీ కొత్త సంవత్సరానికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చేద్దాం. అలాగే బాబాయ్. చూడు మిస్టర్ శివరాం, ఇంటి దగ్గరికి మీ చుట్టాలంతా వచ్చున్నారు కదా, వాళ్ళ మంచి చెడు చూడకుండా ఏమిటండి ఇలా ఆఫీస్కి వచ్చి కూర్చోవడం? ఒకరోజు సెలవు పెడితే మీ సొమ్మేం పోయింది ఏంట? పోయేది నా సొమ్మేనండి. ఒక్కరోజు సెలవు పెడితే రోజు 15 రూపాయలు జీతం నుంచి కట్టు. మీకేం చెబుతారు? కబుర్లు కూర్చోండి. మిమ్మల్ని కన్విన్స్ ఈ జన్మలో చేయలేమండి.